హలో గైస్, అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో గైస్, ఈరోజు అయితే మనం ఈవినింగ్ టైం చిక్స్ వచ్చేసి 15వ రోజు. అయితే చిక్స్లో మీరు ఒకటి గమనించారా? లేదు, మీరు గమనించలేదు. సౌండ్ అనేది ఏం సౌండ్ వస్తుంది తెలుసా? కిచ్ కిచ్ అని సౌండ్ వస్తుంది. అది ఇంకా ఎక్కువ కాకుండా మనం ఏం చేయాలంటే మన సూపర్వైజర్తో సంప్రదించి వాళ్ళు ఇస్తారు ఒక మెడిసిన్. అదే బయో బూస్టర్. దీని ఉపయోగం ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్తా. ఇదైతే మనకు 500 గ్రామ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 3 డబ్బాలు అయితే ఇస్తారు. ఇది మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే డింకర్ డోస్ వేయచ్చు అండ్ స్ప్రే కూడా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు డింకర్ డోస్ వేస్తున్నాను. డింకర్ డోస్ అంటే మనమైతే ఇందులో నుంచి 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని అలా డింకర్కు ఒక 500 మగ్గు ఉంటుంది కదా, దాంతో కూడా పోయచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే సులువుగా అంటే ఇందులో స్పూన్ అయితే ఉంటుంది మనకు. ఆ స్పూన్ ద్వారా కూడా మనము డింకర్కు, ఇప్పుడు మన డింకర్లు ఉన్నాయి కదా, ఈ డింకర్కి ఒకటి వేసుకోవచ్చు. ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్. దీంతో మనము ఇట్లా స్పూన్ తీసుకొని ఇందులో వేయాలి. ఈ విధంగా ఇలా వేసినా కానీ అది అంతా కరిగిపోయి వాటర్ లెవెల్ అనేది మనకు మిక్స్ అవుతుంది. ఈ విధంగా మిక్స్ అయినాక ఇందులో ఉన్న వాటరు మనకు 1 అవర్ లేకపోతే 2 అవర్లన్నా ఫినిష్ అయితే కావాలి. ఆటోమేటిక్గా మనకు వాటర్ మీదికెళ్ళి వస్తుంది కాబట్టి ఈ డింకర్ ఈ వాటర్ ఫినిష్ అయినాకనే మీదికెళ్ళి వస్తుంది. మనకు ఫినిష్ అయిపోతుంది, అవి వాటర్ ఇంటేక్ చేస్తాయి. ఇంకో పద్ధతి ఏంటంటే మనకు 500 లీటర్స్ ట్యాంక్ ఉందనుకో, ఆ ట్యాంక్లో మనకు 1 అవర్ 2 అవర్స్ లెక్క అడ్జస్ట్మెంట్ చేసుకొని అందులో కూడా మనం వాటర్ కలుపుకొని అలా కూడా పెట్టేసుకోవచ్చు. నెప్పల్ సిస్టమ్ ఉన్న వాళ్ళకైతే అదే విధంగా యూజ్ అవుతుంది. మనకైతే 2 విధాలుగా యూజ్ అవుతుంది. అలా మనకు 500 వాటర్స్ సింటెక్ ట్యాంక్ ఉన్నా కానీ మనం అందులో యూజ్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది అయితే బయో బూస్టర్ అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ మనం ఇది యూజ్ చేసుకున్నామంటే మనకు సౌండ్ కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు స్ప్రేలు కూడా చేసుకోవాలి ఇప్పుడు. ఈ మందు కూడా వాడాలి మనం, తర్వాత స్ప్రేలు కూడా చేసుకోవాలి. ఆ స్ప్రేలు అంటే B904 ఉంటుంది. ఆ B904 ఒక డబ్బాకు మనం 100 ml వేసుకొని షెడ్కు మొత్తం చిక్స్కు ఈవినింగ్ టైం మొత్తం నైట్ అయిపోయాక లైట్ బంద్ చేసి మనం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని మళ్ళీ మనం లైట్ ఆన్ చేసుకోవాలి. అలా మనం డైలీ కూడా చేసుకోవచ్చు ఓపిక ఉంటే, లేదంటే 2 డేస్కి ఒకసారో లేకపోతే 1 డేస్కి ఒకసారో అలా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకొరకంటే మనకు చిక్స్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చిక్స్కి వచ్చేసి ఈక్వల్ అయ్యి సెకండ్ వచ్చేసి సౌండ్. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ మనకు క్లియర్ అయినాయంటే మన చిక్స్కి అనేవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఆటోమేటిక్గా గ్రోతింగ్ అనేది ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు థర్డ్ వ్యాక్సిన్ ఉంటుంది. థర్డ్ వ్యాక్సిన్ వచ్చేసి మనకు 16 లేకపోతే 17 డేస్లో ఉంటుంది. థర్డ్ వ్యాక్సిన్ అయిపోయాక అలాగనే మనకు సౌండ్ కంటిన్యూగా ఉంటే మన కంపెనీ వాళ్ళు అయితే మనకు ఏంటంటే మెడిసిన్ అయితే ఇవ్వగలుగుతారు. ఆ మెడిసిన్ వచ్చేసి ఎండ్రోఫ్లెక్సిన్ అని ఉంటుంది. ఆ మెడిసిన్ అయితే BH అని ఉంటుంది. ఆ మెడిసిన్ నేను వచ్చినాక ఆ మెడిసిన్ కూడా వీడియో అనేది మీకు పెడతాను. ఇప్పుడైతే ఆ మెడిసిన్ అయితే మనకైతే ఇవ్వలేదు, ఇస్తారు. ఆ మెడిసిన్ ఇచ్చినాక నేనైతే వీడియో అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది వెరీ ఇంపార్టెంట్ విషయము. అందరికి కూడా షేర్ చేయండి, తెలియజేయండి. ఎవరైతే ఫార్మింగ్ అయితే చేస్తారో వాళ్ళైతే కంపల్సరీ యూజ్ చేయాలి ఈ బయో బూస్టర్ అనేది. ఈ డింకర్ డోస్ కూడా వేసుకోవచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు. మన సిచ్యువేషన్ బట్టి మన షెడ్యూల్లో ఏ విధంగా ఉందనేది అలాగే
సూపర్వైజర్ పర్మిషన్ కూడా తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.